హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఎగ్ పఫ్ చేసి చూపిస్తున్నానండి. మనకి బయట బేకరీస్లో దొరికే ఎగ్ పఫ్ చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి. మనం చాలా టేస్ట్ బాగుంటుందండి. బయట మనకి బేకరీలో దొరికే ఎగ్ పఫ్ కన్నా మనం ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూపిస్తాను. పఫ్ కోసం ముందు మనము పిండిని కలిపేసి ఉంచుకుందామండి. అందుకని ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలండి. ఇవి మైదా పిండితో అయితే పఫ్స్ మనకి కరెక్ట్గా చాలా బాగుంటాయండి టేస్ట్. అందుకే నేను ఇక్కడ మైదా యూస్ చేస్తున్నాను. 2 కప్స్ మైదా పిండి తీసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. వేసుకొని ఒకసారి పిండిని కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని సెమీ సాఫ్ట్గా ఉన్నట్టు కలుపుకోవాలి. అంటే మరీ అంటే అంటుకున్నట్టు కాకుండా, అలాగని మరీ గట్టిగా కాకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉన్నట్టు ముద్దను కలుపుకొని ఉంచుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇది కొంచెం నాననివ్వండి. ఇంతలోకి మనం దీంట్లోకి స్టఫింగ్ అన్నీ రెడీ చేసేసుకుందాము. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో ఒక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 2ని ఇలా చిన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోండి. ఉల్లిపాయలు ఇవి కొంచెం ఒక 50% అలా వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేగినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ అలా వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఇప్పుడు మిగతావి వేసుకోండి. దీంట్లో సరిపోయినంత సాల్ట్ చూసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూను ధనియాల పొడి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే ఇందులో ఇప్పుడు కారం 1 స్పూన్ వరకు వేసుకోండి. మాడుతుందని చెప్పి కలిపానులేండి, అందుకు ఉల్లిపాయలు ఆ కలర్లో ఉన్నాయి. అలాగే గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ పొడులన్నీ వేసి 1 నిమిషం సేపు ఇవి వేగిన తర్వాత మనకి ఉల్లిపాయలు పొడిగా ఉన్నాయి కదా, మనకు కొంచెం ముద్దగా ఉండాలి. కాబట్టి దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోండి. ఒక 2-3 స్పూన్స్ అలా వాటర్ వేసుకోండి. వేసుకొని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా మెత్తబడి దగ్గరికి అయిన తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం అయి సరిపోయినాయి లేదు, సరిపోతే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని త్వరగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఉంచుకోండి. కార్న్ఫ్లోర్ పేస్ట్ రెడీ చేసుకోవాలండి. అందుకోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని పిండి ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన ఉంచుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలండి. కొంచెం చిక్కగా ఉండాలి. మరి పలచగా ఉంటే ఇంకొంచెంగా కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోండి. అలాగే నేను ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ చేసి ఒక 4 తీసుకున్నానండి. తీసుకొని వీటిని ఇలా కట్ చేసుకొని తీసుకోండి. హాఫ్గా కట్ చేసుకొని తీసుకోండి. స్టఫింగ్ మొత్తం రెడీ అయిపోయింది కదండి పఫ్లోకి. ఇప్పుడు పిండి కూడా బాగా నాని ఉంటుంది కదా, ఇప్పుడు ఒకసారి తిరిగి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకేసుకోండి. కలుపుకొని ఇప్పుడు ఒక చిన్న మీడియం సైజ్ బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న 2 కప్పుల మైదా పిండికి నాకు 8 పఫ్స్ రెడీ అయినాయండి. 8 ఎగ్ పఫ్స్ వచ్చినాయండి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని చపాతీలు చేసుకున్నట్టు చేసుకోవాలి. మిగతా వాటి మీద ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు పొడి పిండిని కొద్దిగా చల్లుకోండి. మైదా పిండి తీసుకున్నాను నేను ఇక్కడ. తీసుకొని ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ఇవి ప్లేట్లోకి తీసుకునేటప్పుడు కూడా ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పిండిని జల్లుకోండి. లేదంటే ఒకదానికొకటి చివరికి అంటేసుకుంటాయి. మళ్ళీ తీసేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఇలా ఒకటి చేశారు కదా, పైన ఇలా పొడి పిండిని జల్లుకొని ఇంకొకటి కావాలంటే దాని మీద వేసుకోండి. లేదంటే సపరేట్గా పెట్టుకోండి అన్నీ చేసుకొని. ఇలా అన్నీ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక షీట్ తీసుకొని దానికి మనం ముందుగా కార్న్ఫ్లోర్ పేస్ట్ రెడీ చేసుకొని ఉంచాము కదా, అది మొత్తం అంతా ఇలా అప్లై చేసుకొని మళ్ళీ దీని మీద ఇంకొక షీట్ పెట్టుకొని మళ్ళీ సేమ్ ఇదే విధంగా అప్లై చేసుకోవాలి. అలాగా మొత్తం 5 షీట్స్ ఒకసారి పెట్టుకోండి.
మనకి ఇంకా 4 షీట్స్ మిగిలిపోతాయి. మళ్ళీ 4 షీట్స్ సేమ్ ఇదే విధంగా మళ్ళీ రిపీట్ చేసుకోండి. మొత్తం నేను ఇక్కడ 5 షీట్స్ తీసుకున్నానండి. సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేయండి. చూపించట్లేదు, మరి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకని కట్ చేసేసాను. ఇప్పుడు చివరగా పైన దానికి మీరు ఆ కార్న్‌ఫ్లోర్ పేస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఇలా అన్నీ ఒకదానికొకటి పెట్టిన తర్వాత ఇప్పుడు చుట్టూ సైడ్స్ కట్ చేసేసుకోండి. కరెక్ట్గా లేదు కదా, మనకి స్క్వేర్ షేప్ వచ్చినట్టు చుట్టూ నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు స్ట్రైట్గా ఉన్న ఇలా అడ్డంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క స్పూను ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టుకొని ఎగ్ను కూడా హాఫ్ కట్ చేసిన ఎగ్ను కూడా ఇలా రివర్స్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా చేతిలోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అటు నుంచి అటు క్లోజ్ చేసేసుకోండి. ఒకవేళ ఇది క్లోజ్ అవ్వకపోతే కనుక మన దగ్గర కార్న్‌ఫ్లోర్ పేస్ట్ ఉంది కదా, అది కొద్దిగా అప్లై చేశారంటే మనకి స్టిక్ అయిపోతుంది ఊడిపోకుండా. నీట్గా చుట్టూ క్లోజ్ చేసుకోండి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా క్లోజ్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా అన్నీ కూడా చేసుకొని తీసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్నిటిని వేసుకోండి. నేను తీసుకున్న కడాయికి 2-3 కన్నా ఎక్కువ పట్టవండి, చిన్న కడాయి తీసుకున్నాను. వీటిని నిదానంగా వేయించుకోండి, ఎందుకంటే లోపల కూడా లేయర్స్ అన్నీ మనకి బాగా వేగాలి కాబట్టి లో టు మీడియం టు లో పెట్టుకొని గ్యాస్ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి. ఇవి ఒక పక్క కొద్దిగా వేగినాయి అన్నప్పుడు తిప్పండి, వెంటనే తిప్పేయకుండా కొంచెం వేగినాయి అన్న తెలుస్తుంది కదా, అప్పుడు రెండో పక్కకి తిప్పుకొని వేయించుకోండి. అలా రెండు పక్కల మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు, అంటే క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకొని తీసేసుకోండి. ఇవే మీరు కావాలనుకుంటే ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక టిష్యూ వేసిన ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతా పఫ్స్ అన్నిటినీ వేయించుకోవాలి. ఆయిల్ చూసుకోండి, మరీ వేడి తక్కువ ఉండి వేయించుకుంటే కనుక ఆయిల్ పీల్చేస్తాయి. కొంచెం మీడియం హీట్ ఉండాలి, వేడిగా ఉన్నప్పుడే వేసుకొని ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఎగ్ పఫ్ చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా. ఇవి టేస్ట్ అయితే బయట క్రిస్పీగా, లోపల ఎగ్ తింటూ చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.